నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పార్టీషన్ సూట్ కేసు వేయాలంటే ఏ డాక్యుమెంట్లు అవసరము? వీటిని ఎలా పొందాలి? పార్టీషన్ సూట్ కేసు వేయాలంటే కంపల్సరీ డాక్యుమెంట్స్ అవసరం. అంటే ఒక పార్టీషన్ సూట్ అనగా ఒక ప్రాపర్టీలో నాకు భాగం ఉంది, ఆ భాగానికి నేను అర్హుడను, నాకు ఆ భాగం కావాలి. అది ఉమ్మడి ఆస్తిలో కావచ్చు, లేదా యాన్సిస్టర్ ప్రాపర్టీలో ఆస్తులు కావచ్చు. మనం భాగం కోరుకున్నట్లయితే అప్పుడు మాత్రమే పార్టీషన్ సూట్ వేయడం జరుగుతుంది. మీ దగ్గర ఒకవేళ డాక్యుమెంట్స్ లేనట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనగా సేల్ డీడ్ కావచ్చు, లేదా నీకు గిఫ్ట్ డీడ్ కావచ్చు. ఇట్లాంటివి ఈ యొక్క డాక్యుమెంట్ అనేది కంపల్సరీ రిజిస్టర్ ఆఫీస్ నుంచి CA కాపీ వేయడం ద్వారా సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్ లేనట్లయితే రిజిస్టర్ ఆఫీస్లో మీరు ఈ యొక్క సేల్ డీడ్ గురించి కానీ, లేదా గిఫ్ట్ డీడ్ గురించి కానీ అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఆ యొక్క ప్రాపర్టీ ఓనర్ అంటే ఎవరైతే గ్రాండ్ ఫాదర్ ఉన్నాడో అతను మరణించినట్లయితే అతని యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డెత్ సర్టిఫికేట్ కోసం మనము ఈ యొక్క మీ సేవలో కానీ, లేదా ఈ యొక్క MRO ఆఫీస్లో కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆ డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఇక ప్రభుత్వ అధికారులు అయినట్లయితే వాళ్ళకు ప్రభుత్వం ఇస్తుంది, లేదా అది కోర్టు ద్వారా సాధించుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఒకవేళ మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా నాకు ఏ డాక్యుమెంట్ లేవు, నేను పార్టీషన్ సూట్ ఎలా వేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు సంబంధిత డిపార్ట్మెంట్లలో అనగా రిజిస్టర్ ఆఫీసులో, మీ సేవలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో వీటి యొక్క డాక్యుమెంట్లు అనేవి ఉంటాయి. వాటికి మీరు అప్లై చేసుకొని మీరు అర్హులు అనుకున్నప్పుడు మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకుండా సాధించుకొని ఒక అడ్వకేట్ని తీసుకొని మీరు ఈ కేసులు వేసుకొని ఈ యొక్క ప్రాపర్టీని సాధించుకోవచ్చు. అంటే పార్టీషన్ సూట్ వేయాలంటే ఈ డాక్యుమెంట్లను ఎలా సాధించుకోవాలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఒకవేళ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా మీరు అప్లై చేసినట్లయితే మీకు ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఆ కేసులలో ఆ ఆస్తులు సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఏమైనా సమాచారం కావాలన్నప్పుడు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లీగల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.